బామ్మగారి ఎలుకలు. ఒక ఊరిలో ఒక బామ్మ ఉండేది. ఆ బామ్మ ఇంటి ముందు ఎలుకలు జీవించేవి. ఒకనాడు బామ్మ కిరాణా కొట్టుకి వెళ్ళింది. ఆ ఎలుకలు బామ్మ లేని సమయం చూసి ఇంటి లోపలికి వెళ్ళాయి. అప్పుడు ఆ ఎలుకలు బామ్మ చేసిన వంటలన్నీ తినేశాయి. ఎలుకలు బామ్మ చేసిన వంటలను తింటుండగా బామ్మ వచ్చింది. ఇల్లుని చిందరవందరంగా చూసిన బామ్మ, అయ్యో, నేను ఇల్లుని అంతా బాగా సర్ది పెట్టి వెళ్ళానే, ఏంటి ఇలా అయ్యింది? అప్పుడు బామ్మ దొంగలు చెడిపెట్టారేమో అని సందేహం పడుతూ ఉండగా వెనక్క నుంచి ఏదో శబ్దం వినపడింది. ఆ శబ్దం ఏంటి అని వెనక్కి తిరిగినప్పుడు ఎలుకలు పరిగెత్తడం చూస్తుంది. ఇదంతా మీ పనా? ఏ ఆగండి ఆగండి, మీ సంగతి చెప్తా. అలా కర్ర తీసుకొని తరుముకుంటూ వెళుతుంది. అప్పుడు ఆ ఎలుకల పైన కర్ర విసురుతుంది. ఆ కర్ర ఏమో ఎలుకల గుడిసెకు తగులుతుంది. అప్పుడు ఆ కర్ర తగిలి గుడిసె మొత్తం పడిపోతుంది. ఆ ఎలుకలు ఏడుస్తూ, అయ్యో, మా గుడిసె మొత్తం కూలిపోయింది. ఇప్పుడు మేము ఉండడానికి ఇల్లు లేదు, ఏం చెయ్యాలి? అలా ఏడుస్తూ ఉండగా బామ్మ, అయ్యో, నా వల్లే మీ గుడిసె కూలిపోయింది. ఏడవకండి ఎలుకలు, మీకు మా ఇంటి బయట గుడిసె వేయిస్తాను. అలాగే మీకు రోజు ఆహారం కూడా నేనే ఇస్తాను. అలా బామ్మ అనగానే ఎలుకలు సంతోషముతో ఎగురుతూ గంతులు వేశాయి. అలా ఒకరోజు బామ్మ ఎలుకలకు ఆహారం పెట్టి బయటికి వెళ్ళింది. ఒక రక్త పింజరు ఎన్నో ఊర్లు తిరిగి ఆహారం దొరకక అలసిపోయింది. అప్పుడు ఈ రక్త పింజరుకి ఈ ఎలుకలు కనపడ్డాయి. భలే ఆహారం దొరికింది నాకు. ఈ ఎలకలను తిని నా పొట్ట నింపుకోవాలి. కానీ ఎలా? ఈ జనాలందరూ బయట ఉన్నారే, ఇప్పుడు ఎలా బా? అలా అంటూ ఆ రక్త పింజరు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంది. అలా చూస్తూ చూస్తూ అవకాశం రానే వచ్చింది. ఆహా, ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది నాకు. ఎలాగైనా సరే ఎలకలను తిని నా పొట్ట నింపుకోవాలి. అలా నవ్వుతూ ఆ రక్త పింజరు ఎంతో అల్లారి ముద్దుగా సాకుకున్న ఆ ఎలుకలని తినడానికి బయలుదేరింది. ఆ రక్త పింజరు దగ్గరికి చేరుకున్నాక, పరిగెత్తండి పరిగెత్తండి. అలా నవ్వుతూ ఆ రక్త పింజరు వేటాడుతూ ఉంటుంది. పాపం ఆ ఎలుకలు బాగా భయపడిపోయాయి. ఎవరైనా రక్షించండి, కాపాడండి, అమ్మా అమ్మా. అలా భయంతో పరుగులు తీస్తున్నప్పుడు బామ్మ వచ్చింది. బామ్మ అక్కడే ఉన్న కర్రతో ఆ రక్త పింజరుని తరిమి కొట్టింది. అలా ఆ బామ్మ మరి ఆ ఎలుకలు ఎంతో సంతోషంగా కలిసి ఉన్నారు. మీకు ఈ కథ నచ్చినట్టు అయితే లైక్ చేయండి. మరిన్ని కథలు వినాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.